పెద్దనా ఇది మనకు ఏదైతే ఎన్నికలు అది జరిగినప్పుడు ఎన్నికలు జరుగుతుంటాయి కదా, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి ఎవరు కానీ ఎన్నికలు జరుగుతాయి. మరి ఆ ఎన్నికలప్పుడు నాయకులు వచ్చి ప్రచారంలో భాగంగా ప్రచారం చేస్తారు. అది ఏం ప్రచారం చేస్తారో అది మీరు ప్రతి సంవత్సరం చూస్తుంటారు అది ఎన్నికలు జరిగినప్పుడు. కానీ ఆ నిలబడ్డ అభ్యర్థి మాత్రం ఓటర్లకి నోటిస్తాడు, దానికి ప్రతిగా వీళ్ళు ఓటేస్తారు. అది ఉన్న వాస్తవము. మరి ఏదైతే గెలిచిన నాయకులు అంటే ఎక్కువ డబ్బులు పంచి అందరు తీసుకోరో ఈ డబ్బులు మాత్రం పంపిణీ అయితే జరుగుతుందిలే. 100% జరుగుతుంది, 90% జరుగుతుంది. నేను మొత్తం చూసిన, అన్నీ ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి. కానీ డబ్బులు పంచడం అంతా నిజమే. గెలిచిన తర్వాత వీళ్ళు అంటే ఏదైతే శాసనసభ కానీ, విధానసభ కానీ మొత్తం అన్ని సభలు ఉన్నాయో ఆ సభల్లో కూర్చొని ఏదైతే శాసనాలు చేస్తున్నాయో, చట్టాలు చేస్తున్నా కానీ వీళ్ళు చేస్తున్నారా, ముందుగానే ప్రోగ్రామ్ చేసి ముందుగానే ఎన్ని రోడ్లు వేయాలి, ప్రోగ్రామింగ్ అంటే ముందే రోడ్లు వేయాలి, ఇన్ని కిలోమీటర్ల రోడ్లు వేయాలి, ఇంత డబ్బులు కేటాయించాలి, తర్వాత ఇన్ని ఇళ్ళు కట్టాలి, ఇన్ని డ్యాములు కట్టాలి, తర్వాత ఇన్ని అడవులను నాశనం చేయాలి, తర్వాత ఇంత జనాభా పెంచాలి, అంటే వీళ్ళు చేసే కార్యక్రమాలకు మ్యాన్ పవర్ కావాలి కదా, దానికోసం ఇంత జనాభా ఉండాలి, మొత్తం తర్వాత ఈ దేశానికి ఆ దేశం శత్రువు అని చెప్పాలి, దానికోసం ఆర్మీకి ఆర్థిక కేటాయింపులు ఇంత చేయాలి, అంటే ఆ అవతల శత్రువు అని చెప్పేటోళ్ళు కూడా వాళ్ళు కూడా ఇలా మనుషులు అనమాట. అంటే దాన్ని ఆ యుద్ధాన్ని గొరిల్లా యుద్ధం అంటారు అనమాట. అంటే ఆ రెండు పక్కల ఉండే మనుషులు వాళ్ళ మనుషులు అనమాట. దాన్నే గొరిల్లా యుద్ధ నీతి అంటారు. గొరిల్లా యుద్ధ నీతి అంటే రెండు పక్కల వాళ్ళ మనుషులను పెట్టుకుని వాళ్ళు వీళ్ళకి శత్రువు అనేది వీళ్ళకి వాళ్ళ శత్రువు అనేది ఒక యుద్ధ నీతి అనమాట. అది ఒక కుట్ర అనమాట. అంటే ద్వంద్వ యుద్ధము, కత్తి యుద్ధం, మల్ల యుద్ధం అట్లా ఉన్నట్టే ఇది గొరిల్లా యుద్ధం అనమాట. అది రెండు పక్కల వాళ్ళ మనుషులు ఉండేది, వాళ్ళ మీద వాళ్ళే బాంబులు వేసుకుంటారు. అంటే యాక్షన్ అనమాట, సినిమా యాక్షన్ అనమాట. అంటే చూసిన వాళ్ళని ఎరిపాపం చేయడానికి అది ఒక గొరిల్లా యుద్ధ నీతి. అట్లా ఆ విధంగా మొత్తం ముందుగానే మైండ్ ప్రోగ్రామింగ్ చేయబడింది. మరి ఈ విధంగా ఎన్నికలు జరుగుతుంటే ఓట్లు వేస్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. గవర్నమెంట్ ఫామ్లో అయిన తర్వాత అంటే అది మామూలుగా అయితే అది గవర్నమెంట్ అనరు, అది ఎంత రాక్షసుల కుట్ర. ఏదైతే ఫామ్ అయిన తర్వాత ముందుగానే మైండ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఏదైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడో ఆ విధంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో కూడా ఉంటుంది. అక్కడ ఏదైతే ఉంటుందో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి అంతర్గతంగా ఉండే కుట్రల గురించి బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తామని ముందుగానే ప్రమాణ స్వీకారం చేయించుకుంటారు అనమాట. చేయించుకున్న తర్వాత అలా కాకుండా బయట చెప్తే వాళ్ళు దేశద్రోహులుగా చేస్తారనమాట. ఏ దేశము రాక్షసుల దేశానికి ద్రోహం చేసినట్లు అనమాట. ఆ విధంగా ఇప్పుడు మామూలుగా మెయిన్ ఏంటంటే సబ్జెక్టు, ఇప్పుడు ఈ రాజ్యాంగము ఈ విధంగా అడవులు మొత్తం భూమిని నాశనం చేస్తుంది, వాతావరణం కానీ, నదీ జలాలు కానీ అన్నిటిని నాశనం చేయడం కూడా ఇది ఒక కుట్రని. ఎన్ని డ్యాములు కట్టాలి, ఎన్ని తర్వాత ఫ్యాక్టరీలు కట్టాలి, ఇవన్నీ రాజధానులు కట్టాలి, ఇవంతా నిరసనలు చేసే వాళ్ళు కూడా ముందుగానే కుట్రాలు అనమాట. ఇవన్నీ ఎక్కడెక్కడ నిరసన చేయాలి, ఇదంతా మైండ్ ప్రోగ్రామ్. వాళ్ళే నక్సలైట్లు, వాళ్ళంతా వాళ్ళ మనుషులే అనమాట. వాళ్ళు ఎవరో బయట మనుషులు కాదు. ఈ పోలీసు వాళ్ళు కూడా నక్సలైట్లు అనమాట, వాళ్ళు కూడా వాళ్ళ మనుషులే. ఈ విధంగా ఇప్పుడు గ్రేవన్స్ దళాలు నక్సలైట్ల మీద దాడులు చేస్తారు. ఇదంతా వాళ్ళు అంతా కుట్ర అనమాట. మైండ్ ప్రోగ్రామింగ్ అంటే అర్థమైంది కదా. ఈ విధంగా జరుగుతుంది కదా. దీన్ని నిరోధించడానికి నేను మన సనాతన ధర్మం ఏదైతే ఉందో అంతా దైవిక ధర్మం అంటే పవన్ కళ్యాణ్ పంపకూడదు. పవన్ కళ్యాణ్ పంపిస్తే ఆయన సనాతన ధర్మం గురించి బాగా చెప్తున్నాడు కదా. చెప్తున్నాలే ఆయన పంపు. ఆయన కూడా అంటే మనము ఇటుకేస్తే ఇల్లు పేర్చినట్టు సనాతన ధర్మం రావాలన్నా కానీ తల ఒక పాట వచ్చిందా, ఇటుక పేరిస్తే ఇల్లు అవుతుంది. ఇప్పుడు ఏది రాక్షసుల ఇల్లు, ఇది ఇటుక పేరిస్తే రాక్షసుల ఇల్లు అవుతుంది. అదే ధర్మం నీకడ ఒక ఇప్పుడు 100 ధర్మం నీ ఇప్పుడు కలియుగం కాబట్టి 100 ధర్మం శాతం అయితే ప్రతి ఒక్కరిలో ఎవరిలో ఉండదు. నీకడ 1% ఉంది అనుకుందాం, నాకడ 1%. అట్లా 100 మంది తోడైతే 100 ఇటుకలు అంటే ఉదాహరణకి మీకు ఇటుక భాష అర్థమైంది కాబట్టి 100 ఇటుకలు తోడైతే ఒక ఇల్లు తయారవుతుంది కదా. అట్లా నేను చెప్పేది అంటే మన ధర్మం అందరిలో 100% ఉండదు కాబట్టి